రేవంత్ క్యాబినెట్లో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయంటే రేవంత్ క్యాబినెట్ అని చెప్పడం కన్నా అది ఢిల్లీ క్యాబినెట్, ఢిల్లీ కాంగ్రెస్. ఎందుకంటే ఇక్కడ రేవంత్ చేయగలిగేది లేదు, చెప్పగలిగేది లేదు. కూడా ఉన్న దయాకర్ కూడా ఏమి చేయలేకపోయాడు కదా, అది రేవంత్ చేతిలో ఏమీ లేదు. పేరుకి కీ అంతా అక్కడ ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో కర్ణాటకలో ఉంది. వాళ్ళ అజమాయిషి ప్రకారం, వాళ్ళ నిర్ణయం ప్రకారం మంత్రి పదవులు వస్తాయి తప్పితే. సో ఎవరెవరు అక్కడ ఢిల్లీ పాదుషాలతోటి సలాములు గలాములుగా ఉన్నారో, ఎవరైతే కర్ణాటక శివకుమార్ తోటి సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకే అందుతుంది. ఇక రేవంత్ క్యాబినెట్ అనటం పేరుకి రేవంత్ క్యాబినెట్, ఇది క్యాబినెట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఢిల్లీ. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ అదుపాజ్ఞల్లో, వాళ్ళ నిర్ణయాలతో ఉంటుంది తప్పితే ఇక్కడ రేవంత్ క్యాబినెట్ ఎంత ఉన్నాయి. రేవంత్ కేవలం రవంత్ సీఎమే, అసలు బ్యాక్గ్రౌండ్ సీఎం వేరు, ముగ్గురున్నారు బ్యాక్గ్రౌండ్ సీఎంలు. అక్కడ మిస్టర్ శివకుమార్ ఒక బ్యాక్గ్రౌండ్ సీఎంఏ. మన కర్మ, తెలంగాణ యొక్క కర్మ ఇవాళ మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరో కర్ణాటక నుంచి అజమాయిషీ చేస్తూ ఉంటే, ఢిల్లీలో నుంచి కూర్చుని చక్రం తిప్పుతూ ఉంటే చూస్తూ ఉండాల్సి. తెలంగాణ అభిమానం, తెలంగాణ పౌరుషం, తెలంగాణ యొక్క ఇండివిజువాలిటీని, వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది కాంగ్రెస్. అది అంతే, కాంగ్రెస్ అంతే. నాటికి నేటికి హస్తినాపురికో తాకట్టు పుట్టు భ్రష్ట దుష్ట రాజ్యమే కదా కాంగ్రెస్ రాజ్యం అంటే. కనుక అది అదే చేస్తుంది. ఇప్పుడు పదవులు కూడా వాళ్ళకే వస్తాయి. ఎవరెవరు ఇప్పుడు 60 మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్లో ఉన్న రావులు ఏంటంటే 64 మంది ఉంటే 60 మంది ముఖ్యమంత్రులమే, 60 మందిలో మంత్రులు కావాలి, అర్హత ఉన్న వాళ్ళమే అంటారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా గొడవలు తప్పు. 18 మందికి ఇవ్వాలి, మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళకి ఆ పోస్టులు ఈ పోస్టులు ఇచ్చినా ఇంకో 30 మంది మేము సీనియర్స్ అని ఒక గ్రూపు, వెంకటరెడ్డి గ్రూపు, జానారెడ్డి గ్రూపు, మా జిల్లా వైజ్గా మాకు తృప్తి లేదనే గ్రూపు, ఇలా రకరకాల గ్రూపులు రాబోయే కాలంలో చూస్తాం మనం. వీళ్ళు అందరు ఢిల్లీ, ఇక్కడ పదవులకు, ఇక్కడ మంత్రి పదవికి కూడా శాఖలకే ఢిల్లీకి వెళ్ళారు. ఇంకా పదవులకి ఢిల్లీ కాకే ఉంది. ఇక్కడ ఏమీ రేవంత్ రెడ్డి చించగలిగేది, చెప్పగలిగేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి కేవలం రేవంత్ రెడ్డి మొత్తం అధిష్టానము శివకుమారు నిర్ణయిస్తారు, వీళ్ళకి చెప్తారు. శివకుమారు ఢిల్లీ నాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మంత్రి పదవులు ఉంటాయి తప్పితే ఇక్కడ మంత్రి పదవులు ఎవరికో రేవంత్కి నచ్చినట్టు ఇవ్వటాలు ఎందుకు. ఇప్పుడు దయాకరు మొత్తం రేవంత్ వెనకాల తిరిగాడు, సీట్ లేదు. ఇప్పుడు ఎంపీ అంటున్నారు, అతను ఎంపీగా వరంగల్ ఎంపీగా వెళ్ళమని అడుగుతున్నారు, ఏదో మంత్రి అంటున్నారు. ఏదో రకరకాల తన మనిషికే తను ఇప్పించలేకపోతున్నారు, తనతో పాటు మొత్తం తిరిగిన మనిషికి ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. జగ్గారెడ్డి పరిస్థితి అంతే. సో వీళ్ళందరూ ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు. జగ్గారెడ్డి మరి ఢిల్లీలో నీకేం కావాలని మీటింగ్లో కూడా అడిగినాడు రాహుల్ గాంధీ. దాన్ని అంత సన్నిహితం ఉంది. ఇప్పుడు అతని పరిస్థితి అంతా ఢిల్లీలో నిర్ణయించబడతాయి. ఇక రేవంత్ రెడ్డిని మనం అనుకుంటాం రేవంత్ రెడ్డి క్యాబినెట్, పేరుకి రేవంత్ రెడ్డి క్యాబినెట్, పై లేబులే రేవంత్ రెడ్డి, లోపలంతా శివకుమారు, ఢిల్లీ వేణుగోపాలు, అక్కడ ఆంధ్ర కూటమి, వీళ్ళే. కనుక ఎవరు వస్తే ఎవరు వచ్చినా ఏముంది, ఇసుక తగ్గడు పేడ తగ్గడని ఎవరైతే ఉంది కాంగ్రెస్లో ఎవరైనా జరగబోయేది ఒకటే, రచ్చ రచ్చ రచ్చ. వాళ్ళ డిఎన్ఏనే గొడవ పడటమే, గ్రూపులు రచ్చ చేసుకుంటారు వాళ్ళ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ. కనుక అదే జరుగుతుంది. ఎవరైతే ఉంది, ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాలగొట్టుకుంటాను, కానీ ఎవరి మంత్రులు అయితే ఉంది ఏ పెద్ద విశేషంగా దాని గురించి మనం ఆలోచించాల్సి లేదు. ఏ మంత్రి అయినా కాంగ్రెస్ దౌర్భాగ్యపు ఆలోచనలో వచ్చే మనిషే కదా. కనుక రాబోయే కాలంలో చాలా విన్యాసాలు చూస్తాం మనం. ఏముంటుంది కారణం? ఇప్పుడు ఆవిడ చాలా డిసిప్లైన్, మంచి పేరున్న ఆఫీసర్ ఆవిడ, నల్లి పేరున్న ఆఫీసరు. ఇప్పుడు ఆవిడని వీళ్ళు గతంలో అవమానించడాలు కూడా జరిగింది. అవమానించింది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయటం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏంటో తెలుసు, కాంగ్రెస్ ఏంటో తెలుసు. అంత దుబాసీలు, వీళ్ళకంతా
జెన్యున్గా పనిచేయనివ్వరు కదా ఆఫీసర్స్ని. గతంలో కూడా చూసాక రాజశేఖర్ గారి డిప్యూటీలు కూడా ఆఫీసర్లు అందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి కదా. సో వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ అంటే ఆఫీసర్ని అడ్డదిడ్డంగా వాడుకుని వాళ్ళని బలిపశువులు చేస్తారు. సో వీళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయటం ఆవిడ చేసే ఆఫీసర్ కాదు. మళ్ళీ ఎందుకు అంగీకరించి వాళ్ళ మాటల్ని వాళ్ళ అక్రమంగా అన్యాయంగా వాళ్ళు చెప్పే సలహాలని ఆచరణలో పెట్టలేక ఈ గొడవ ఎందుకు, ముందు నుంచే కొంచెం దూరంగా ఉందాం. ఎందుకంటే వీళ్ళు ఏంటో తెలుసు, తెలియని వాళ్ళైతే కాంగ్రెస్ అంటే తెలుసు, కాంగ్రెస్ అంటే సిఫార్సులు ఇయే కదా, అన్నీ లంచగొండ వ్యాపారాలు, సిఫార్సులు చేయటాలు, గోల్మాళ్ళు, తిమ్మిని బొమ్మిని చేసే రూల్స్, అటు అడ్డదిడ్డంగా రూల్స్ను వాడటం ఇయే కదా, తెలుసు కదా. కనుక ఆవిడ అట్లా అడ్డదిడ్డంగా వెళ్ళే ఆఫీసర్ కాదు, చాలా సిన్సియర్ రెగ్యులర్ ఆఫీసర్. కనుక ఈ దౌర్భాగ్యపు పాలనలో ఈ దౌర్భాగ్యపు నాయకుల మధ్య వెళ్ళి మళ్ళీ వాళ్ళతో గొడవపడి వాళ్ళతోటి రప్చర్ ఎందుకు, దుష్టులకు దూరంగా ఉంటే మంచిదని ఆవిడ దూరంగా ఉంటుంది అంతే. అందుకనే ఏముంది, ఆవిడ వెరీ సిన్సియర్ ఆఫీసర్, షీ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఆఫీసర్. షీ డోంట్ బెండ్ హర్ హెడ్ బిఫోర్ దిస్ రాంగ్ డూయింగ్స్కి ఆవిడ ఊతం ఇవ్వదు, రాంగ్ చాలా ఖండిస్తుంది. ఏదైనా తప్పు చెప్పినా కూడా మినిస్టర్స్ ఎవరు తప్పుడు షీ విల్ కండెమ్ చేస్తుంది. సో షీ విల్ నాట్ ఈల్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ఎనీ ఇల్ డూయింగ్స్. కనుక ఆ ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అదే అన్నారే, దుష్టులకు దూరంగా ఉండటం మంచిదని. అందుకని వీళ్ళ దుష్ట పరిపాలన రాబోతోంది కనుక వాళ్ళ ఆలోచనలు కూడా బయటపడిపోతున్నాయి, ఎంత దుర్మార్గంగా దుష్టంగా ఉందో. ఊరిని ఎంతసేపు వాళ్ళ మీద సమీక్షలు వీళ్ళ మీద సమీక్షలు ఇలా కలయాపన చేసి 6 ప్రామిసులకు డబ్బులు లేవని ఒక డ్రామా. డబ్బులు లేవని ఇప్పుడు తెలియదు, డబ్బులు అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు, తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డకు తెలుసు. ఆ అప్పులు చేశారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి, అప్పులు చేసింది తినడానికి కాదు, అప్పులు చేశారు డెవలప్మెంట్ చూపించారు. డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు అప్పులు చేయాలి, చేస్తారు. అన్ని దేశాలే కాదు, అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయి. ఇదేదో కొత్తగా ఇక్కడే అప్పు చేసినట్టు పిచ్చివాగులు వాగుతున్నారు. సో వాళ్ళు ఇలా వాగి ఏదో డ్రామా చేయాలని చూస్తే ఈ డ్రామాకి ఆవిడని కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకని వీళ్ళ డ్రామాకి ఆవిడ పార్టిసిపేట్ అవ్వడానికి, వాళ్ళు ఆడబోయే నాటకంలోకి ఆవిడ భాగస్వామి కావడానికి ఇష్టం లేక తిరస్కరించింది.